వెల్కమ్ టు K6. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నూతనంగా గతంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర రెవెన్యూ చట్టంలో అంటే భూములకు సంబంధించిన రికార్డులను సరిచేసేందుకు నూతనంగా బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును కూడా పబ్లిక్ ఒపీనియన్ సేకరించి తర్వాత అమలు చేసే విధంగా ఈ యొక్క రూపకల్పన అనేది నడుస్తుంది. ఇప్పుడు నూతనంగా రెవెన్యూ చట్టం అసలు ఏముండబోతుంది, గతంకి ఇప్పటికి ఎట్లాంటి తేడాలు ఉన్నాయి అనే అంశాల మీద మనతో మాట్లాడేందుకు రాష్ట్ర రెవెన్యూ సంఘం అధికారుల సంఘం రాష్ట్ర నాయకులు రమణారెడ్డి గారు మన స్టూడియోకి వచ్చేసారు. ఒకసారి ముందుగా తనని ఆహ్వానిద్దాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని అనుకోవచ్చు. ఈ కొత్తగా చేపడుతున్న రెవెన్యూ చట్టం గురించి మీ అభిప్రాయం చెప్పండి, అసలు ఎట్లా ఉండబోతుంది? ముందుగా తెలంగాణ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం రాగానే ఈ ధరణిలో ఉన్న సమస్యలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నూతన చట్టాన్ని ప్రభుత్వం తీసుకురాబోతుంది. అయితే ఈ నూతన చట్టం నిజంగానే నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పబ్లిక్ ఒపీనియన్తో వస్తున్న మొట్టమొదటి చట్టం ఇదనిగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఏ చట్టం వచ్చినా కానీ అది శాసనసభలో శాసనసభ్యుల మధ్యలో చర్చించి వారి యొక్క సలహాలు సూచనల వరకు ఒక చట్టం ఏర్పడడం అన్నది మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాము. కాకపోతే ఇది మొట్టమొదటిసారిగా ప్రభుత్వము అంటే రైతులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో మొదట డ్రాఫ్ట్ని పబ్లికేషన్ చేసి అధికారుల నుంచి ఇతర అందరి నుంచి కూడా ఒక ప్రజా అభిప్రాయాన్ని సేకరించి దాన్ని తిరిగి మళ్ళీ శాసనసభలో చర్చించి ఈ బిల్ తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఉంది. నిజంగా అంటే ప్రభుత్వం ఈ విషయంలో మాత్రము ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధితోటి ఒక అనుకూలమైన రెవెన్యూ చట్టం ఉండాలి అన్న ఒక భావనతో ఉంది కాబట్టే ఈరోజు ఇంత ధైర్యం చేసి ప్రజల్లో ఈ బిల్లుని పెట్టి చర్చించి ఎలాంటి సమస్యలు లేకుండా ఈ యొక్క చట్టాన్ని తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశాన్ని దీని ద్వారా ప్రభుత్వం ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకుందని మేము భావిస్తున్నాం. అయితే పబ్లిక్ ఒపీనియన్ సేకరిస్తుంది కదా, పబ్లిక్లో వచ్చిన సలహాలు సూచనలు అనుకోండి, తర్వాత పబ్లిక్తో పాటు అనేక రకాల ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు, స్వచ్ఛంద సేవా సంఘం, రైతు సంబంధించిన అంశాలు దాంట్లో ఒకవేళ వాళ్ళు సజెషన్ చేస్తే గవర్నమెంట్ మళ్ళీ అవి సేకరిస్తుందా, దానికి ఏదైనా కమిటీ వేస్తే ఎట్లా? ఖచ్చితంగా అండి. అంటే మనం ఏదైతే ఇన్పుట్స్ ఇప్పుడు ఇస్తున్నామో ప్రభుత్వము ఆల్రెడీ ఈ డ్రాఫ్ట్ని వెబ్ పోర్టల్లో CCLA వెబ్ పోర్టల్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ దీనిపైన కండక్ట్ చేసి ప్రజా అభిప్రాయాన్ని సేకరించాలి అని చెప్పి ప్రభుత్వం కోరడం జరిగింది. మొదటగా ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిన తర్వాత వెంటనే మేము కూడా ఒక రెవెన్యూ ఉద్యోగిగా మా రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫు నుంచి మా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, కార్యదర్శి గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వివిధ జిల్లాలలో ఈ డ్రాఫ్ట్ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము పెట్టడం జరిగింది. ప్రజలకి ఈ డ్రాఫ్ట్లో ఏముంది అని చెప్పడంతో పాటు దీనికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని మేధావుల నుంచి ప్రజల నుంచి అభిప్రాయం సేకరిస్తూ వచ్చాము. దీంట్లో భాగంగానే మొన్న రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి స్వయాన మన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా రావడం జరిగింది. అక్కడ ఆ సమావేశంలో వచ్చిన ఇన్పుట్స్ అవన్నీ కూడా మంచిగా అనిపించి ఇమీడియట్గా మంత్రివర్యులు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి అనుకూలంగానే 23rd, 24th అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. దాంట్లో వచ్చిన ఇన్పుట్స్ అన్నీ కూడా ఆ జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి చేరుతాయి. దాంట్లో నుంచి ఆ వచ్చిన ఇన్పుట్స్ అన్నిటినీ కూడా క్రోడీకరించి తిరిగి శాసనసభలో పెట్టి చర్చించడమా ఏంటి అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఏదైతే కొత్తగా రాబోతున్న RO Act 2024 ఈ యాక్ట్ గురించి మీ వ్యక్తిగతంగా అంటే రెవెన్యూ అధికారిగా రాష్ట్ర రెవెన్యూ సంఘం నాయకులుగా మీ అభిప్రాయం ఎట్లా ఉంటుంది?
ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక రెవెన్యూ అధికారిగా బేసిక్గా మేము ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొస్తుందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడమే ఒక రెవెన్యూ అధికారిగా మా యొక్క ప్రధానమైన బాధ్యత. కాకపోతే నిజంగా ఈసారి ఏదైతే చట్టం రూపొందించబడుతుందో దాంట్లో మా అందరికీ కూడా అవకాశం కల్పించినందుకు నిజంగా మా అందరికీ కూడా ఆనందంగా ఉంది. డెఫినెట్గా రైతులు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో, వారికి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఒక తహసీల్దార్గా, ఒక రెవెన్యూ అధికారిగా డెఫినెట్గా అవన్నిటిపైన ఒక లోతైన అవగాహన మాకుంది. వాటన్నిటినీ క్రోడీకరించే మేము కూడా ప్రభుత్వానికి మా తరఫు నుంచి కూడా మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాము. అవన్నీ ప్రభుత్వంకి ఇచ్చిన తర్వాత దాంట్లో ఏవైతే సాధ్యాసాధ్యాలు ఉంటాయో అవన్నిటినీ కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని డెఫినెట్గా ఒక ప్రజా అనుకూలమైన బిల్లుని తీసుకొస్తుంది అని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము. ఇప్పుడు కొత్త దానిలో ప్రజలకు అనుకూలంగా ఏమేమి ఉన్నాయి అసలు? ఇప్పుడు కొత్త బిల్లో ఇప్పుడు ఏదైతే డ్రాఫ్ట్ ప్రభుత్వం ఆల్రెడీ పబ్లిష్ చేసిందో దీంట్లో పాత వాటిలో ఉన్న కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రభుత్వం సవరించే ప్రయత్నం చేసింది. అన్నిటికన్నా ముఖ్యంగా పాత యాక్ట్లో ఏదైనా సరే ఒకసారి ధరణిలో ఒక పేరు వచ్చేసింది అని అంటే అది పొరపాటుగా వచ్చినా సరే దాన్ని సవరించే పరిస్థితి అప్పుడు ఉన్న చట్టంలో లేదు. అయితే ఇప్పుడు కొత్త దాంట్లో ప్రభుత్వం అపీల్కి అవకాశం ఇచ్చింది. ఏదైనా సరే పొరపాటున మనకి మిస్టేక్ జరిగితే దాన్ని మనం పై అధికారికి ఆర్డీఓ జేసీ గారికి అపీల్ చేసుకునే ప్రొవిజన్ని ఈ కొత్త యాక్ట్లో ఇచ్చింది. ఇదొకటే కాకుండా మెయిన్గా మ్యూటేషన్స్లలో కూడా ఇంతకు ముందున్న చట్టంలో ఎవరైనా సరే ఒకసారి స్లాట్ బుక్ చేసుకున్నారు అంటే దాన్ని ఆపే అధికారం, చేంజ్ చేసే అధికారం ఎవరికి కూడా ఉండేది కాదు. కానీ అట్లాంటి సందర్భాలలో కొన్ని ధరణిలో బై మిస్టేక్ ఏదైనా ప్రభుత్వ భూమి కానీ ఏదైనా కానీ ఇండివిజువల్ వ్యక్తి పైన మారినట్టు ఉంటే దాన్ని ఆపే పరిస్థితి కూడా మాకు ఆ చట్టంలో లేకుండే. కొత్త దాంట్లో అట్లాంటి వాటిని నిర్వీర్యం చేసే అధికారం ఈ కొత్త చట్టంలో ఇవ్వబోతుంది. అలాగే ఇది కాకుండా మెయిన్గా ప్రభుత్వం ఒక మంచి ఆలోచన ఏంటి అంటే ప్రతి ఒక్క ల్యాండ్ పార్సల్కి కూడా ఒక మన ఆధార్ ఎలాగైతే ఉందో అలాగే భూమికి కూడా ఆ ప్రతి ఒక్క నంబర్కి కూడా ఒక భూ ఆధార్ అని కొత్తగా తీసుకొస్తుంది. ఆ ఆధార్ అంటే ఏంటి అసలు? అయితే ఇప్పుడు భూ ఆధార్ అంటే ఏంటంటే ఒక ప్రతి నంబర్కి కూడా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. అది దేశవ్యాప్తంగా కూడా ఈ భూమికి ఏదైతే ఆ కమటానికి ఏదైతే నంబర్ ఉంటుందో అది దేశం మొత్తం మీద కూడా యూనిక్గా ఉంటుంది. అంటే ఆ నంబర్ కొట్టితే ఆటోమేటిక్గా మనకు ఆ నంబర్ ఎక్కడుంది అన్నది చూపించే ప్రక్రియ. లొకేషన్తో పాటు ఎవ్రీథింగ్ దాంట్లో చూపిస్తుంది. ఎక్కడుంది ఏంటి అని అన్నీ కూడా చూపిస్తుంది. నిజంగా ఇది చాలా ఒక రెవల్యూషనరీ చేంజ్గా దాన్ని మనం పరిగణించాలా. ఆధార్ ఎంతైతే ప్రాముఖ్యత సంపాదించుకుందో భూ ఆధార్ అన్నది కూడా డెఫినెట్గా అంతే ప్రాముఖ్యతని ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ సంపాదించుకోబోతుందని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు భూ ఆధార్ అనేది మనకు కేవలం పట్టా పాస్బుక్ ఉంటే సరిపోతుందా, లేదంటే దాన్ని మళ్ళీ సపరేట్గా ఏమైనా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుందా? లేదండి, లేదు. అదొక ప్రక్రియ. భూ ఆధార్ అన్నది ఇమీడియట్గా ప్రభుత్వము మనకి జారీ చేయటం లేదు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్క చట్టంలో మార్పులో తీసుకొస్తుంది. ఆ ప్రొవిజన్ ఇప్పుడు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కమటాన్ని కూడా అంగుళంగా ప్రతి ఒక్క భూమిని కూడా సర్వే చేసి ఆ సర్వే చేసిన తర్వాత ఆ కమటానికి ఈ యొక్క భూ ఆధార్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. అంటే ఈ చట్టం రూపొందించిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇది భూ ఆధార్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పట్టేదారు పాస్ పుస్తకాల్లో కూడా ఎలాంటి మార్పులు రానున్నాయి? ఇప్పుడు పాతదానికి మొన్న గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టేదారు పాస్ పుస్తకాలు చాలా మార్పులు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు కూడా ఏమైనా మార్పులు రానున్నాయా? ఇప్పుడు ఇమీడియట్గా నాకు తెలిసినంత వరకు అయితే పట్టేదార్ పాస్బుక్స్లో ఎలాంటి మార్పులు చేర్పులు అన్నది చేయకపోవచ్చు ప్రభుత్వము. ఎప్పుడైతే పర్మనెంట్గా ఈ భూ ఆధార్ కూడా ఇచ్చిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి అప్పుడు చేస్తారు తప్ప ఇప్పటివరకు ప్రభుత్వము అంటే ఇప్పటివరకు ఏదైతే ఉందో అవన్నీ కూడా అలాగే కొనసాగుతాయి అని చెప్పి కూడా క్లియర్గా యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా
పట్టదారు పాస్బుక్లలో చేంజెస్ వస్తాయని మేమైతే భావించట్లేదు. ఇప్పుడు ప్రధానంగా మరొకటి మనము భూ సమస్య ఎక్కడ వస్తుందంటే సర్వేలో చాలా లోపాలు ఉన్నాయి మనకి. ఈ సర్వే అనేది చాలా కీలకమైన అంశం. ఈ కొత్త చట్టంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇప్పుడు ప్రభుత్వం ఈ కొత్త చట్టంలో సర్వే గురించి కూడా ప్రాపర్గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క భూమిని కూడా ఖచ్చితంగా రీసర్వే చేసి వాటి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అన్నిటినీ కూడా సేకరించి ఒక రైతుకు సంబంధించిన భూమి ఏ ప్లేస్లో ఉంది అన్నది ఖచ్చితంగా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ సేకరించి వారికి దానికి సెపరేట్గా మ్యాప్ చేసి ఇచ్చే ప్రక్రియలో ఈరోజు ప్రభుత్వం కొత్త చట్టంలో అవకాశాన్ని కల్పించింది. డెఫినెట్గా ఇది ఒక ప్రాసెస్, అంటే దీనికి ఇమీడియట్గా ఇది కాకపోవచ్చు, కానీ ఈ చట్టం ఏర్పడిన తర్వాత ప్రతి భూమిని కూడా సర్వే చేసి దానికి ప్రాపర్గా ఒక ల్యాండ్ పార్సల్ తయారు చేసి విత్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మెన్షన్ చేసుకుంటూ ల్యాండ్ పార్సల్ తయారు చేసి అది ఆ యొక్క నంబర్కి అటాచ్ అయ్యే విధంగా ఇప్పుడు ఏదైతే భూ ఆధార్ ఉంటుందో ఆ భూ ఆధార్కి ఆ భూమి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది అన్నది కూడా అటాచ్ చేయబడుతుంది ఇన్ ఫ్యూచర్లో. అంటే ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే రేపు పొద్దున ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఒక భూమి మనకు 5 ఎకరాల భూమి ఉంది, దాంట్లోకి వెళ్ళి 2 ఎకరాల భూమి మనం అమ్మినప్పుడు రికార్డులో బై నంబర్ వస్తుంది. సర్వే నంబర్ 250లో మనకు 5 ఎకరాలు ఉంటే అది నేను మీకు అమ్మేసినప్పుడు ఆ 250/1 250/2 రికార్డ్ పరంగా ఏర్పడుతుంది, కానీ మ్యాప్లో అది సబ్ డివిజన్ అయితే లేదు. ఇప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైతే ఈ అంత సర్వే ప్రక్రియ కంప్లీట్ అవుతుందో ఆటోమేటిక్గా మా 5 ఎకరాల నుంచి ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా సెపరేట్ చేయబడతాయి. దానికి సెపరేట్ యూనిక్ నంబర్ మళ్ళీ జనరేట్ అవుతుంది. ఓకే, అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ప్రక్రియ అన్నది జరిగిపోతుంది. దీనివల్ల చాలా వరకు భూ సమస్యలు అన్నవి తగ్గిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మట్టుకు ఈ భూ తగాదాలన్నీ కూడా పొజిషన్ మిస్ మ్యాచ్ ఉండడం వల్లనే జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్ ఇట్లాంటి గొడవలు రాకుండా ఖచ్చితమైన విధానాన్ని ప్రభుత్వం ఈ కొత్త చట్టం ద్వారా తీసుకొస్తుంది. ఇది కనుక ఇంప్లిమెంట్ అయింది అంటే మెజారిటీ ఆఫ్ ద భూమి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కేవలం గతంలో మనం భూ సమస్య ఏదన్నా ఉంటే ఒక మండల రెవెన్యూ అధికారికి అక్కడ తహసీల్దార్ గారికి దరఖాస్తు పెట్టుకుంటే అక్కడ సమస్య పరిష్కారం అయ్యేది. కానీ ఎప్పుడైతే ధరణి వచ్చిందో ఆ తర్వాత ఆ సమస్యను అక్కడ పెడితే ఆయన చేతుల్లో లేదు, కలెక్టర్ చేతుల్లో లేదు, తీరా రాష్ట్ర స్థాయి CCLA దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పుడు కొత్త చట్టంలో అలాంటి మార్పులు ఏమన్నా వస్తున్నాయా? దీంట్లో ఎట్లా ఉంటుంది? కొత్త చట్టంలో చాలా వరకు ప్రభుత్వము ఇది సవరించే ప్రయత్నం చేస్తుంది. అండ్ మేము కూడా మా అసోసియేషన్ వైపు నుంచి రెవెన్యూ ఉద్యోగుల తరఫున ప్రభుత్వానికి ఇది విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే సమస్యలు ఉన్నాయో అది జిల్లా స్థాయి వరకే దాన్ని పరిమితం చేసి ఇక్కడే పరిష్కరించే విధంగా ఈ చట్టంలో ప్రొవిజన్స్ ఇవ్వాలి అని చెప్పి మనం కోరుకుంటున్నాం. అంటే ఇవన్నీ కూడా రూల్స్లో వస్తాయి, అంటే ఇది చట్టంలో ఉండదు, రూల్స్లో ఉంటాయి. కాబట్టి చట్టం వన్స్ ఏర్పడిన తర్వాత రూల్స్లో మనము CCLA స్థాయి వరకు కాకుండా జిల్లా స్థాయిలోనే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం అయ్యేలాగా మేము కూడా కోరుతున్నాం. మెజారిటీ ఆఫ్ ద సమస్యలని మండల్ లెవెల్లోనే పరిష్కరించాలి అని చెప్పి మేము కూడా మా అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న గౌరవ మంత్రి గారికి కూడా మేము ఈ విషయాన్ని క్లియర్గా తెలియజేసినాం. ఎందుకంటే చాలా వరకు ఎక్కడో చిన్న మారుమూల ప్రాంతాలలో ఉన్న రైతులు జిల్లా స్థాయి వరకు రావడానికి కూడా వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ప్రాపర్ అవగాహన దాని మీద ఉండదు. కాబట్టి మండల్ లెవెల్లోనే తహసీల్దార్ లెవెల్లోనే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దానికి అనుకూలంగానే ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోబోతుంది. ఇప్పుడు మనం ఇందాక ఒకటి సబ్జెక్ట్ అనుకున్నాము, మనం భూమి విక్రయించినప్పుడు 2 ఎకరాలు, ఇప్పుడు నీ దగ్గర 5 ఎకరాలు ఉంటే నేను 2 ఎకరాలు కొన్నాను, కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ అక్కడ పేరు మార్పిడి అనేది అవుతలేదు. అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. మనకి పాస్బుక్ రాదు. మళ్ళీ కొన్ని చూసినట్లయితే మనకి ఏమైతుంది, పట్టాలనే ఉంటుంది మీది, కానీ అక్కడ చూసేసరికి ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంటుంది, గవర్నమెంట్ లిస్ట్లో ఉంటుంది. ఇట్లాంటివి కూడా మార్పు కొత్త చట్టంలో ఏమన్నా
మార్పు వస్తుందా ఎట్లా? ఇప్పుడు ప్రోహిబిటెడ్ దానికోసం అయితే ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అట్లాంటి ప్రాసెస్ అయితే ఇంకా ఏమి కొత్త చట్టంలో అలాంటి విషయాలపైన ఇంకా డిస్కషన్ అయితే లేదు. ఏవైతే ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ పాత చట్టం ప్రకారం అవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే ఈ చట్టం అన్నది కొత్తగా ఏర్పడుతున్న చట్టము ప్రోహిబిటెడ్ ప్రాపర్టీస్కి ఏవైతే సంబంధించి ఉందో వాటికి ఇది చట్టం వర్తించదు. అంటే జాగీర్ ల్యాండ్స్కి కానీ అసైన్మెంట్ ల్యాండ్స్కి కానీ ఇలాంటి వాటికి ఈ కొత్త చట్టం వర్తించదు అన్నట్టుగా క్లియర్గా ప్రభుత్వం దీంట్లో పెట్టడం జరిగింది. ఒరిజినల్గా పట్టా అయి ఉండి ఒకవేళ టైప్ మిస్టేక్ కానీ అట్లా టెక్నికల్ మిస్టేక్గా అది గవర్నమెంట్ ల్యాండ్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో పడితే అట్లాంటి వాటికి మరి ఏమన్నా అలాంటి వాటికి ఖచ్చితంగా అప్లై చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళు అప్లై చేసుకుంటే ఎంక్వైరీ చేసిన తర్వాత అది జెన్యున్గా పట్టా ల్యాండే అయినట్టయితే ఖచ్చితంగా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. ఓకే. తర్వాత ఇప్పుడు మన పాత చట్టంలో చూసినట్లయితే క్రిమినల్ యాక్షన్ అనేది అంటే ఇన్ కేసు ఏదైనా లొసుగులు చేసినట్లయితే అధికారుల మీద కూడా క్రిమినల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గతంలో ఉండే. మరి ఇప్పుడు కొత్త చట్టంలో అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏంటి మార్పు ఎలాంటివి చేశారు? లేదండి, అంటే కొత్త చట్టంలో వాస్తవానికి ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అన్నది కొత్త చట్టంలో తీసేయడం జరిగింది. దానికి నిజంగా కూడా ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి తరఫున మేము కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏ అధికారి అయినా కావాలని ఒక రైతుకి తప్పు చేయడు, అదేదో పొరపాటు కూడా జరుగుతుంది. చట్టంలో అలాంటి ప్రొవిజన్ పెట్టడం వల్ల ఏదైనా ఇష్యూ అయినప్పుడు దాన్ని వేరేలాగా మిస్యూజ్ చేసే అవకాశాలు జరిగినాయి. అండ్ పాత చట్టంలో అవి జరిగినాయి కూడా. అంటే ప్రతి చిన్నదానికి కక్ష కట్టి తహసీల్దార్ల పైన క్రిమినల్ కేసు పెట్టడము ఇవన్నీ జరిగినాయి. వాస్తవానికి పాత చట్టం ప్రకారము తహసీల్దార్కి ఏ ఒక్క అధికారం కూడా లేకుండే, అన్నీ కూడా కలెక్టర్ స్థాయిలో ఉండే. కానీ మా దురదృష్టం ఏంటంటే కలెక్టర్ స్థాయిలో అది అధికారం ఉన్న పాస్బుక్ మీద మాత్రం తహసీల్దార్దే సంతకం వస్తుంది. అది నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉండే. అది ఇప్పుడు కొత్త చట్టంలో దాన్ని క్లియర్గా తీసేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు అన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ మాత్రము అది ఇప్పుడు ఏ అధికారైనా సరే మంచి చేయాలా అని ఒక పని చేస్తాడు. పొరపాటు ఏదైనా జరిగినప్పుడు దానిపైన డిపార్ట్మెంట్ పరంగా దానికి ఏదైనా యాక్షన్ ఉండాలి తప్ప క్రిమినల్ ప్రొసీడింగ్స్ పెట్టడం అన్నది మాత్రం నిజంగా చాలా తప్పు. అది మేమే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయాలి అనుకున్నాం, కానీ ప్రభుత్వమే దాని గురించి పాజిటివ్గా ఆలోచించి అది తీసేయడం జరిగింది. మేము ఇదే కాకుండా ఇంకా ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాము అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అట్లా పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిధి ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటి, ఆ సొసైటీలో ఎలాంటి క్రైమ్ కానీ దొంగతనాలు కానీ ఇవన్నీ జరగకుండా చూసుకోవాలి. అలా అని ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది అని అంటే మనమేమి పోలీసు వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టట్లేదు కదా. మరి అట్లాంటి ఒక విద్యార్థికి ఒక మాస్టర్ పాఠం చెప్పడం ఆయన బాధ్యత. ఆ విద్యార్థి పాఠం చెప్పిన తర్వాత కూడా ఆ విద్యార్థి ఫెయిల్ అయినప్పుడు ఆ విద్యార్థి మీద మాస్టర్ మీద మనం ఏం క్రిమినల్ కేసు పెట్టట్లేదు కదా. అలాంటిది ఏం లేనప్పుడు ఒక రెవెన్యూ అధికారి మీదే ఒక పొరపాటు జరిగిందని క్రిమినల్ కేసు పెట్టడము అన్నది సమంజసం కాదని మా భావన. ఇంకోటి మేము ఏం అడుగుతున్నామంటే మీరు రేజ్ చేసిన క్వశ్చన్ మీద మాకు వచ్చిన ఇదేంటంటే ఇప్పుడు మనము ఇంతకుముందు అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హాస్పిటల్స్ మీద ఇలాగే విధ్వంసాలు ఏదన్నా ఒక పేషెంట్ చనిపోయినప్పుడు చేసినప్పుడు ఆ పేషెంట్ సంబంధిత వ్యక్తులు హాస్పిటల్ మీద దాడి చేయడము, డాక్టర్స్ మీద దాడి చేయడం ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకి ఒక చట్టం తీసుకొచ్చి వారికి ఒక మంచి ఒక భద్రత అన్నది కలిగించారు. ఇప్పుడు మీరు కూడా అదే నిజంగా కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ భూమి అన్నది ఒక మనిషికి దాని వాల్యూ పెరిగిపోయింది, అది ఒక స్టేటస్ సింబల్ లాగా మారిపోయింది. వాళ్ళు దాన్ని ఒక ఆత్మగౌరవంగా చూస్తున్నారు ఇవాళ రేపు. అది ఏదైనా అక్కడ ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఇప్పుడు ఏదైనా తగాదా ఉన్నప్పుడు దాంట్లో ఎవరో ఒక్కరికే మనం ఒక రెవెన్యూ అధికారి న్యాయం చేయగలుగుతాడు. వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం. ఇంకొకరు పరిస్థితుల వల్ల ఒకరికి న్యాయం చేసినప్పుడు ఇంకొకరు మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సమస్యలు ఇవాళ రేపు ప్రతి ఒక్క తహసీల్దార్ కార్యాలయంలో ఆల్మోస్ట్ రోజుకు 1-2 సమస్యలను ఇట్లాంటివి వస్తున్నాయి. వాళ్ళు దాడి చేయడము, గొడవలు పట్టడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం
చూసాము చాలా మంది రెవెన్యూ సిబ్బంది కానీ అధికారులు కానీ ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. చాలా స్ట్రెస్ తోటి పనిచేస్తున్నారు. మీరు చూసినట్టయితే మనకి గత ప్రభుత్వంలో విజయారెడ్డి గారని అబ్దుల్లాపూర్ తహసీల్దార్ పాపం ఆమెని దారుణంగా కిరాతకంగా కాల్చి చంపేయడం జరిగింది ఆఫీస్లోనే. అంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఒక రెవెన్యూ కార్యాలయాల మీద జరుగుతున్నప్పుడు ప్రభుత్వానికి ఖచ్చితంగా అదొక బాధ్యతగా దాన్ని తీసుకొని రెవెన్యూ ఉద్యోగులకి కూడా సేమ్ అదే రకమైన డాక్టర్స్కి ఏదైతే భద్రత కల్పించిండ్రో అదే కైండ్ ఆఫ్ చట్టం రెవెన్యూ ఉద్యోగులకు కూడా తీసుకొచ్చి రెవెన్యూ ఉద్యోగులని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే కేసెస్ పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా క్రిటికల్ ఇష్యూస్. అంటే ఇదేదో ఈరోజు కొత్తగా పెండింగ్ ఉన్న ఇష్యూస్ కావు, ఏళ్ళ తరబడి నుంచి ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఇట్లా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మేము సార్ట్అవుట్ చేయాలి అంటే మాకు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మద్దతు ఉండాలి, ప్రజల మద్దతు ఉండాలి, ప్రభుత్వం నుంచి మద్దతు ఉండాలి. మాకు ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసినప్పుడే మేము ఇవన్నీ చేయగలుగుతాం. కాబట్టి దీనిపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి కోరుకుంటున్నాం. మా నుంచి ఇచ్చే ఇన్పుట్స్లలో దీన్ని కూడా మేము పొందుపరచాలనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఈ మ్యూటేషన్స్ కానీ నాలా కన్వర్షన్స్ విషయంలో గతంలో ఉన్న సమస్యలు మళ్ళీ ఇప్పుడు ఈ దాంట్లో ఉండబోతున్నాయి, ఏమన్నా మార్పు అనేది రాబోతుందా? నాలా కన్వర్షన్ విషయంలో అయితే ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే నాలా కన్వర్షన్స్ ఇప్పుడు చాలా సులభతరంగానే మనం చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలా కన్వర్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ మ్యూటేషన్స్ విషయంలో కూడా ఏవేవైతే చిన్న చిన్న సమస్యలు మనకి పాత వాటిలో ఉండేనో, అంటే కొన్నిటికి మనకు చేసే అవకాశం లేకుండా కోర్టు ఏదైనా ఆర్డర్ ఇచ్చింది, ఆ ఆర్డర్ని మనం రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి పాత చట్టంలో లేకుండే. ఇప్పుడు కొత్త చట్టంలో అట్లాంటి కోర్టు కేసెస్ నుంచి వచ్చిన ఆర్డర్స్ని జడ్జిమెంట్ వచ్చినాక కోర్టు డిగ్రీ ఇచ్చింది అనుకోండి, దాని ప్రకారం మనం రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఈ కొత్త చట్టంలో మనకి కలిగియడం జరిగింది. అంటే పాస్బుక్స్ కూడా కొత్త పాస్బుక్స్ వస్తాయా లేదంటే పాత పాస్బుక్స్ ఉంటాయా, ఎట్లా ఉంటుంది? వాటిపైన అయితే నిజంగా మాకు కూడా ఇప్పటివరకు ఏం క్లారిటీ లేదు. మేబీ ప్రభుత్వం అట్లా పాత పాస్బుక్స్ తీసి కొత్త పాస్బుక్స్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టయితే మాకు అనిపించట్లేదు. కానీ డెఫినెట్గా ఈ సర్వే అంతా అయినాక మాత్రం ఖచ్చితంగా ఆ ఆలోచన చేస్తుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు రెవెన్యూ శాఖలో చాలా మట్టుకు సిబ్బంది లేక అధికారులు కూడా లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్క్ లోడ్ ఏమో చాలా పెరిగింది. మరి ఈ విషయంలో మీరు ఎట్లా చేస్తారు? అప్పీల్ కూడా గవర్నమెంట్కి ఏం చేస్తారు? నిజంగానే మా శాఖలో మాత్రము చాలా తీవ్రమైన చాలా కొడుతుంది. ఎందుకంటే సడన్గా మనకి గత ప్రభుత్వంలో ఒకటేసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక 35,000 మంది విఆర్ఏలని తీసేయడం జరిగింది. తీసేసి ఎలాంటి ఆల్టర్నేటివ్ మెకానిజం మాకు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా సరే నిజంగా మేము చాలా కష్టపడి పనిచేసి ఈరోజు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మేము చాలా వర్క్ లోడ్ బేర్ చేసినాం. చాలామంది అధికారులు ఆ మధ్యకాలంలో తీవ్రమైన ఒత్తిడికి లోనై మీరు అన్నట్టుగా సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే మేము ఈ ప్రభుత్వంకి రాగానే మొట్టమొదటిగానే మేము రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదైతే విఆర్ఏ వ్యవస్థ తీసేయడం జరిగిందో అది తిరిగి గ్రామస్థాయి వ్యవస్థని ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీసుకురావాలని కోరినాం. ఎందుకంటే అది మా గురించి అడగట్లేదు, ఏదో మా పని ఒత్తిడి ఒకటే తగ్గించుకోవాలి అన్నది మా భావన కాదు. క్వాలిటీ ఆఫ్ వర్క్ నిజంగా రావాలి అని అంటే కింది స్థాయిలో సిబ్బంది అన్నది ఖచ్చితంగా అవసరం ఉంది. ఏదైతే ఇప్పుడు గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఉంటాయి, అవి కూడా కబ్జాకి గురి కాకుండా ఉండాలి అంటే ఎవరో ఒకళ్ళు అక్కడ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక వ్యక్తి ఉంటే అక్కడ నుంచి మనకు సమాచారం వచ్చినప్పుడు మనం దాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ గ్రామాల్లో ఉన్న రైతులకు కానీ ప్రజలకు కానీ భూమికి సంబంధించి ఏదన్నా సమస్య ఉన్నా, ఏదన్నా సలహా అవసరం ఉన్నా, ఏదైనా చెప్పడానికి అక్కడే ఒక మనిషి ఉన్నట్లయితే అది ప్రజలకి రైతులకి అందరికీ కన్వీనియంట్ ఉంటుంది. కాబట్టి తిరిగి గ్రామస్థాయి వ్యవస్థని పునర్నిర్మించాలి అని చెప్పి మనం మినిస్టర్ గారిని కోరడం జరిగింది. దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించి దాని దిశగానే అడుగులు వేస్తుంది. ఇప్పుడు సెలక్షన్స్ అవి కూడా నడుస్తూ ఉన్నాయి, నోటిఫికేషన్స్ కూడా జారీ చేసింది. ఇప్పుడు మరో అంశం మనం చూసినట్లయితే ఏదైతే
ప్రధానంగా మనకు ఈ పోడు వ్యవసాయం సంబంధించి ఈ ఫారెస్ట్ ల్యాండ్స్, రెవెన్యూ ల్యాండ్స్ అనేటి సరిహద్దులు లేకపోవడము, ఆ గ్రామాల్లో గిరిజనుల మధ్య లేదంటే స్థానికుల మధ్య చాలా గొడవలు పడడము, అధికారుల మీద దాడులు చేయడం, ఇట్లాంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన అంశాలు ఇందులో ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు సర్వే అన్నదే ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలి అనుకుంటుంది. మనం ఇప్పుడు ఏదైతే సర్వే మనకి ఇప్పుడు ఏవైతే మ్యాప్స్ మనం యూజ్ చేస్తున్నామో అవి ఎప్పుడో నిజాం కాలంలో సర్వే చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా సర్వే చేయాలా అన్న దాని జోలికి పోలేదు. అంటే ఈ సర్వే అన్నది ముట్టుకుంటే అనేక సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అన్న భావనలో అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇన్ని రోజులు ఉండే. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఖచ్చితంగా నూతన సాంకేతిక విధానంతో సర్వే చేసి ప్రతి ఒక్క కమతాన్ని కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ బంధించి అంటే ఏదైతే ఇప్పుడు మనం ఏదైతే టీపన్ ఇప్పుడు యూజ్ చేస్తున్నామో కొత్త టీపన్ వస్తుంది. ఈ సర్వే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది రైతులకు ఒక మ్యాప్ ఖచ్చితంగా తయారవుతుంది. దాని తర్వాత ఎన్ని ట్రాన్సాక్షన్స్ అవుతాయో అన్ని ట్రాన్సాక్షన్స్కి కూడా ఒక మ్యాప్ సపరేట్గా తయారైపోతుంది, ఆటోమేటిక్గా తయారైపోతుంది. ఇది జరిగినప్పుడే ఖచ్చితంగా ఫారెస్ట్ భూములు కానీ, రెవెన్యూ భూములు కానీ, ఇంకే ఇతర భూములకైనా సరే ఖచ్చితమైన బౌండరీస్ ఏర్పడతాయి. కాబట్టి ఈ సర్వే తర్వాత అన్ని రకమైన సమస్యలకి కూడా ఒక ఖచ్చితమైన పరిష్కారం అయితే కంపల్సరీ లభిస్తుంది. ఇప్పుడు మరో అంశం, మనము ఏదైతే ఈ చట్టంలో సవరణ తీసుకురావడానికి ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు కదా, దీని మీద మీరు రైతులకు కానీ, ఇటు ప్రజా సంఘాలకు కానీ, ఇతర మేధావులకు కానీ మీరు ఇచ్చే సలహా సూచన అంటే ఇంకా మనకు మీటింగ్స్ అవి కూడా ఉన్నాయి కదా, ఎట్లా అప్పీల్ చేస్తారు వాళ్ళకి? ఇప్పుడు ఏదైతే మెయిన్గా అంటే కొత్త చట్టంలో ఒక రెవెన్యూ అధికారిగా మా సైడ్ నుంచి ఏవైతే సలహాలు మేము ఇవ్వాలి అనుకుంటున్నామో వాటన్నిటిపైన కూడా మేమందరం కూడా ప్రాపర్ రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కలుపుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక రూపాన ఇవ్వాలి అనుకుంటున్నాము. ఏది ఆలోచించినా ఏం చేసినా మేము కూడా ఒక అధికారిలాగా కాకుండా ఒక రైతులాగా ప్రజాపక్షాన్నే ఉండి వారికి ఏదై ఈ చట్టంలో పొందుపరిస్తే వారికి సౌలభ్యంగా ఉంటుందో అలాంటి సూచనలే ఖచ్చితంగా మేము చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ఈ సర్వే విషయంలో కానివ్వండి, మ్యూటేషన్స్ విషయంలో కానీ, ఇప్పుడు పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ విషయంలో కూడా మేము కూడా మా సైడ్ నుంచి హైదరాబాద్ స్థాయి వరకు వెళ్లకుండా, CCLA కార్యాలయం వరకు వెళ్లకుండా మ్యాక్సిమం వీలైనంత వరకు మండల స్థాయిలోనే ఇవన్నీ కూడా పరిష్కరించేలాగా చూడాలని కోరుకుంటున్నాం. అదే కాకుండా ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా కోరుతుంది ఏంటి అంటే ఈ ROR చట్టమే కాకుండా ఇప్పుడు రెవెన్యూలో ROR చట్టంతో పాటు ఇంకా రకరకాల యాక్ట్స్, ఇంకా వేరియస్ 120 యాక్ట్స్ ఉన్నాయి. ఇనామ్ యాక్ట్ అని, టెనెన్సీ యాక్ట్ అని, ఎవాక్యూ ప్రాపర్టీ యాక్ట్ అని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. POT యాక్ట్ అని, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇన్ని యాక్ట్లని అర్థం చేసుకోవడం ఒక సామాన్యమైన రైతుకు కానీ, ఒక మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజానికానికి కానీ ఇవన్నీ కష్టతరంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ కూడా తీసేసి ఒకటే యాక్ట్ లాగా ఒకే రెవెన్యూ యాక్ట్ కిందికి తీసుకురావాలని ఒక ఏకీకృత యాక్ట్ రూపొందించాలి అని చెప్పి కూడా మా సైడ్ నుంచి మేము ప్రభుత్వాన్ని కోరాలనుకుంటున్నాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే నా దృష్టిలో, అంటే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం చెప్తున్నాను, 2 కేటగిరీ ఆఫ్ ల్యాండ్స్ ఉండాలి. అయితే ప్రభుత్వ భూమి లేదంటే పట్టా భూమి, ఇంతే. అప్పుడు ఎవరికైనా కానీ ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి నిషేధిత జాబితాలో ఉంటాయి. మనకి ప్రజలకు కొంతమందికి తెలియదు, అది కొనుక్కుంటారు, అది కొనుక్కొని దాన్ని పట్టా మార్పిడి చేయమని అడుగుతారు, మనం చేయలేని పరిస్థితి. అప్పుడు రిజిస్ట్రేషన్ జరిగేది, ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరిగే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. బట్ పాత టైంలో చాలా వరకు అవన్నీ రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఆ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని ఇప్పటికి కూడా మా దగ్గరికి చాలా మంది తిరుగుతూ ఉంటారు, వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటారు. మనమేమో చట్టంలో ఉన్న పరిమితుల వల్ల అవి రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నాం.
అవి మార్పిడి చేయలేకపోతున్నాం కాబట్టి వాడు తిరిగి లాస్ట్కి అధికారుల్ని బద్నాం చేయడం, అధికారుల మీద ఆవేశం వ్యక్తం చేయడం ఇది జరుగుతుంది. అందుకే మేము కూడా ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నాము అంటే, మీ ద్వారా ప్రభుత్వానికి ఏం అప్పీల్ చేయబోతున్నాము అంటే, ఇవన్నీ తీసేసి ఒకటే కేటగిరీ కింద తీసుకొచ్చి ఇట్లాంటి నిషేధిత జాబితాలో ఉన్న అసైన్మెంట్ భూములు కానీ ఇంకేమన్నా కానీ కూడా వాటిని కూడా రెగ్యులరైజ్ చేసినట్టయితే, వాటిని కూడా అందరిలాగానే వారికి కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చినట్టయితే, ఇట్లాంటి సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం ఇచ్చినట్టయితే. ఎందుకంటే ఇవన్నీ దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతున్నాయి. ఎందుకంటే మనం అసైన్మెంట్ చేసిన తర్వాత దాదాపుగా ఒక 20-30 ఏళ్ల కిందనే ఇవన్నీ ల్యాండ్స్ కూడా మారిపోయినాయి, ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. మనం ఎవరికో అసైన్ చేసినామో అక్కడ ఎవరో పొజిషన్లో ఉంటున్నారు, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు అమ్ముకుంటూనే ఉంటున్నారు. కానీ అది భూమి మీద వాళ్ళు వాడుతున్నారు కానీ రికార్డ్ పరంగా వాళ్ళు మారడం జరగట్లేదు. అందుకే ఈ సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం ఇవ్వాలి అని అంటే ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేసినట్టయితే డెఫినెట్గా ఆ ప్రజలకి చాలా వెసులుబాటు కలిగించినట్టు అవుతుంది. గవర్నమెంట్కి కూడా ఒక మంచి రెవెన్యూ కూడా దీంతో జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి అని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అంటే సింపుల్గా ఉంటుంది. మెయిన్ భూమి అనగానే గవర్నమెంట్, ప్రైవేట్ ఈ రెండే కేటగిరీ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నట్లయితే ప్రజలకి కూడా చాలా సులభతరంగా ఉంటుంది. ఇవన్నీ కాంప్లికేషన్స్కి ఒక ఎండ్ అవుతుంది. నిజంగా అదొక చరిత్రగా మారుతుంది. ఏదైతే ఇప్పుడు ఈ కొత్త చట్టం రూపొందించబడుతుందో ఇవన్నిటికి కూడా మనం పరిష్కారం చూపెట్టినట్లయితే ఇది ఫర్ ఎవర్ గుర్తుండిపోయే చరిత్ర అనేది చట్టం లాగా ఇది ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మరో అంశం మనం ఇందులో నుంచి చూసినట్లయితే సాదా బైనామా కేసులు కూడా చాలా ఉన్నాయి. మరి వాటి విషయంలో కూడా ఎట్లా? ఇప్పుడు సాదా బైనామా గురించి కూడా ప్రభుత్వం ఈ చట్టంలో ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసిందో దాంట్లో క్లియర్గా సాదా బైనామా గురించి పొందుపరచడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఏర్పడినప్పటి వరకు ఏదైతే సాదా కాయిదాల మీద రైతులు కొనుగోళ్లు చేసుకున్నారో వాటన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి కోసము ఈ చట్టంలో వెసులుబాటు కలిగించింది. అయితే దాంట్లో మేము ప్రభుత్వానికి సూచన చేస్తుంది ఏంటి అంటే, మా తరఫు నుంచి మనం చూసుకున్నట్లయితే అంటే సాదా బైనామాలో 2 కోణాలు ఉంటాయి. ఒకటేమో రైతు ఏమో ఇబ్బంది పడుతుండే అది మారకుండా, ఇంకో కోణంలో చాలామంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ నిజంగానే అది రిజిస్ట్రేషన్ అయినా కాకపోయినా ఏదో ఒక పేపర్ మీద రాసుకొని చేయడము, గొడవలు ఇవన్నిటికీ దారితీసిన పరిస్థితులు మనం ఇంతకు ముందు చూసినాం చాలా వరకు. ఇంతకు ముందు ఇది ఎప్పుడైతే ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసినాయో దానివల్ల చాలా లీగల్ సమస్యలు ఏర్పాటైనాయి. కాబట్టి ఇప్పుడు ఈ చట్టం ద్వారా అట్లాంటి లీగల్ సమస్యలు ఏర్పాటు అవ్వద్దు అని అంటే ఏదైతే రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నామో ఆ రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఖచ్చితమైన నియమ నిబంధనలు కంపల్సరీ ఆ యొక్క రైతు అక్కడ పొజిషన్లో ఉన్నాడా లేదా, చుట్టుపక్కల నంబర్లో ఉన్న పట్టేదారులతోటి ఒక ప్రాపర్ పంచనామా చేసుకొని ఖచ్చితంగా ఈ యొక్క కొనుగోలు అన్నది ఏదైతే క్రయ విక్రయం జరిగిందో అది వాస్తవం అయితేనే తప్ప ఇది చేసే పరిస్థితులు ఉండకుండా కఠినమైన నియమ నిబంధనలు దానికి పెట్టాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అండ్ ఇంకోటి, ప్రభుత్వము దీంట్లో అది రైతులకి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఎలాంటి రుసుము లేకుండా ఈ యొక్క క్రయ విక్రయాన్ని రిజిస్ట్రేషన్ చేయాలా అని చెప్పి ప్రభుత్వం కోరింది. కానీ మా తరఫు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటి అంటే, ఒకవేళ మనం అలాంటి ఈ పని చేసినట్లయితే కొంతమందికి అవగాహన ఉండదు. వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజానికానికి అవగాహన లేక వాళ్ళు ఏం చేస్తారు, అరే ఫ్రీగా అవుతుంది కదా అన్న దాంతో కొత్తగా ఈరోజు కొనుక్కుంటున్న భూమిని కూడా పాత కాగితం చేసేసుకొని పట్టా మార్పిడి చేసుకునే ప్రయత్నం చేస్తారు. దానివల్ల వీరికి ఆ కొనుక్కున్న వ్యక్తులకి ఫ్యూచర్లో ప్రాబ్లము, ఇప్పుడు కూడా గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా కూడా నామినల్గా కూడా అనట్లేదు, మేమైతే ఖచ్చితంగా ఈ యాజ్ ఇట్ ఈస్ ఫీజు పెట్టే చేయాలి అంటున్నాం. ఎందుకంటే మీరు గతంలో చూసినట్టయితే రిజిస్ట్రేషన్ లేకుండా అంటే రుసుము కలెక్ట్ చేయకుండా ఇలాంటి సాదా బైనామాలో చేసిన ట్రాన్సాక్షన్స్ని కోర్టుకు పోయినప్పుడు కోర్టులో ఆ డాక్యుమెంట్స్ నిలబడట్లేదు, దాన్ని కోర్టు వ్యాలిడేషన్ కింద తీసుకోవట్లేదు.
కాబట్టి ఖచ్చితంగా రుసుము అన్నది పెట్టే ఆ క్రయ విక్రయానికి ఒక తగిన ఛార్జ్ పెట్టి దాన్ని చేసినట్టయితేనే ఇట్లాంటి మిస్యూజెస్ అన్నిటి కూడా అరికట్టగలుగుతాము అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకే దాని విషయంలో ఈ రకమైన సూచన చేయాలని కోరుకుంటున్నాం. మేము చాలా వరకు ఇప్పటివరకు ఏర్పాటు చేసిన సమావేశాలలో కూడా కరీంనగర్లో కానీ హైదరాబాద్లో కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశాలలో కూడా అక్కడ మేధావులు కూడా ఈ విషయాన్పైన ప్రస్తావించారు. స్పెషల్గా అడ్వకేట్స్ మేము ఫేస్ చేస్తున్న చాలా వరకు కేసెస్లలో ఈ సాదా బైనామా కేసెస్ సార్ ఖచ్చితంగా దీన్ని ప్రాపర్గా నిర్వహించే ప్రయత్నం చేయాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా సూచించడం జరిగింది. సో అదే విషయాన్ని మేము కూడా ప్రభుత్వానికి విన్నవించాలనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చివరిగా ఈ చర్చ ముగించే ముందు మీరు చేసే అప్పీల్ ఇటు రైతులకు కానీ అటు ప్రభుత్వానికి కానీ ఇంకా ఏమన్నా సజెషన్స్? మా తరఫు నుంచి ప్రజలకి మొదటిగా మేము చేసే అప్పీల్ ఒకటే అండి, అంటే ఏ రెవెన్యూ అధికారైనా సరే చిత్తశుద్ధితో మేము అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఏ చట్టం ఏర్పాటు చేసినా ఎలా చట్టాన్ని రూపొందించినా దాన్ని ప్రజలకు అనుకూలంగా ప్రజలకి ఉపయోగపడేలా మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా తరఫు నుంచి ఏదైతే రైతులకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, వారికి ఏవైతే సమస్యలు ఇప్పుడున్న చట్టాల ద్వారా ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించే విధంగా మాకు అవకాశం వచ్చింది. కాబట్టి ఇంతకుముందు ఎప్పుడైనా మా చేతిలో ఇవన్నీ చట్టం ఏర్పాటు చేయడం అన్నది అంటే మాకు చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది కాబట్టి మా సైడ్ నుంచి ఖచ్చితమైన విజ్ఞప్తి ఏదైతే ప్రభుత్వానికి రైతులకు అనుకూలంగా చేయాల్సింది ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా మేము చేస్తాము. దానికి అనుకూలంగానే ప్రభుత్వము వ్యవహరిస్తుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రజలందరూ కూడా ఓపెన్గా ప్రభుత్వము CCLA పోర్టల్లో వారి యొక్క సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఒక చట్టము మన అవసరాలకు అనుకూలంగా రూపొందించుకునే అవకాశము మళ్ళీ రాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞానవంతులు కానీ మేధావులు కానీ ప్రతి ఒక్కరు న్యాయవాదులు కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా న్యాయవాదులు వాళ్ళు చాలా వరకు ఈ కేసెస్ని డీల్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో తప్పులు జరగకుండా ఉండాలి అంటే ఈ చట్టంలో ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటాయి అని వారు భావిస్తున్నారో అవన్నీ కూడా CCLA వెబ్ పోర్టల్కి వెళ్ళి వారి యొక్క సలహాలు సూచనలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. లేదంటే జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్లకి వారి యొక్క సలహాలు సూచనలు ఇచ్చిన కలెక్టర్ గారు వాటన్నిటిని కూడా ఫార్వర్డ్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరం కూడా వినియోగించుకొని తెలంగాణ రాష్ట్రం అనేది భూ సమస్యలు లేని రాష్ట్రంగా మనం అందరం కూడా దీన్ని రూపొందించుకుంటే బాగుంటుంది అని మేము భావిస్తున్నాం. దానికి మా సైడ్ నుంచి కావాల్సిన ఖచ్చితమైన ఎఫర్ట్స్ మేమందరం కూడా సిన్సియర్గా డెఫినెట్గా పెట్టి మా ఎఫర్ట్స్ అన్నీ కూడా పెట్టి భూ సమస్యలు లేని తెలంగాణ రాష్ట్రంని భూ సమస్యలు లేని నిజామాబాద్ జిల్లాని ఏర్పాటు చేసే దిశగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని మీకు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అమూల్యమైన సమయాన్ని మా ప్రేక్షకులకు కేటాయించి ఈ యొక్క నూతన రెవెన్యూ చట్టం పైన సవరణకు సంబంధించిన అంశాల మీద చర్చించి మీ సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు K6 తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఓవరాల్ గా K6 కూడా ప్రభుత్వాన్ని కోరుతుంది రెవెన్యూ అధికారుల సమస్యలను ఇమ్మీడియట్ గా పరిష్కరించాలని చెప్పేసి K6 కూడా కోరుతుంది. అదేవిధంగా రైతులకు ఇటు ప్రజలకు అనువైన చట్టాన్ని తీసుకువచ్చేసి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి K6 మరోసారి ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. ఇది ఈనాటి చర్చ కార్యక్రమం. మరో చర్చలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.